ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వారు ఎవరూ కూడా అనుకొని ఉండరు ఇదే వారి చివరి ప్రయాణం అవుతుంది అని. కొంతమంది ఉద్యోగాల నిమిత్తం, మరికొంతమంది విహారయాత్రల నిమిత్తం, కొంతమంది కుటుంబస్తుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు అనుకున్న గమ్యస్థానానికి చేరక మునిపే మధ్యలోనే వారి యొక్క ఆయుష్ ముగింపబడింది. ఎంత దుఃఖకరమైన వార్త ఇది. ఆ బస్సులో వారు కాలిపోతున్నప్పుడు, ఆ అగ్ని జ్వాలలు వారి యొక్క శరీరాన్ని తాకుతున్నప్పుడు, వారి శరీరం అగ్నిలో మండిపోతున్నప్పుడు వారు అరిచిన అరుపులు, వారు చెందిన యొక్క వేదన, అది ఎవరైనా వివరించగలరా అండి? ఎంత భయంకరమైన మరణాన్ని వారు రుచి చూశారో కదా. ఎయిర్ప్లేన్ యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, వీటి ద్వారా అకాల మరణం చెందుతున్న వారు ఎందరో కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు జీవితం ఇంత అల్పమైనదా? ఇంత అల్పమైన జీవితానికి మనం జీవించిన కాలంలో పడే పాటలు, ఆ యొక్క ప్రయాస, ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో అనుభవించాలి అని మనుషుడు పడే యొక్క ప్రయాస, ఇదంతా కూడా మరణం సంభవించే సమయానికి వృధా అయిపోతుంది కదా. ఆ కర్నూలు బస్ యాక్సిడెంట్ మనకు తెలుపుతున్న పాఠం ఏమిటి అంటే, మరణం ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సంభవిస్తుంది అనేది ఎవరు గ్రహించలేరు. ఆ వ్యక్తుల్ని కోల్పోయిన ఆ కుటుంబస్తులు, ఆ తల్లిదండ్రుల ఆక్రోధన, భార్యాభర్తల ఆక్రోధన, వారి దుఃఖాన్ని ఎవరు తీర్చలేనిది కదండి. దావీదంటాడు, నా అంతం ఎటులు ఉండును నాకు తెలియజేయము అని. మనం మన యొక్క మరణం గురించి కూడా దేవుణ్ణి అడగాలంట. దేవా, నా ముగింపు ఘనంగా ఉండాలి, మంచి మరణం నాకు దయచేయండి దేవా అని మనం ప్రభువుని అడగాలంట. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం గ్రహించవలసిన సంగతి ఒకటి ఉంది. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అని. ఒక పక్కన ఇజ్రాయిల్లో దేవుని యొక్క రాకడకు సంబంధించిన సూచనలన్నీ కూడా నెరవేరుతూ వస్తున్నాయి. క్రైస్తవులమైన మనము విశ్వాసంలో మెలకువ కలిగి ఉన్నామా? ఇదిగో మనతో పాటు మరికొందరిని సిద్ధపరచగలిగిన స్థితిలో ఉన్నామా? లేదా మన ఆత్మనే మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నామా? దేవుడి సమయాన్ని వస్తే ముసుగులేని మొహంతో మనం ఆయన ఎదుర్కోగలమా? మన విశ్వాసాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ సంఘటన అన్నిటి ద్వారా దేవుడు మనల్ని అలర్ట్ చేస్తున్నారు. ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇదిగో ఒకనాడు అటువంటి పరిస్థితి మనకు కూడా సంభవిస్తుంది. మరణం రుచి చూడక జీవించిన నరుడెవరు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆ కుటుంబాల్ని దేవుడు ఆదరించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.